హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవికా బ్లాగ్స్. క్రిస్మస్ రోజు అయితే హాలిడే ఉందని చెప్పేసి మేమైతే మాల్కి అయితే వెళ్దాం అనుకున్నాము. ఎందుకంటే సెలబ్రేషన్స్ బాగా చేస్తారు కదా మాల్లో. మిన్ను కూడా గేమ్స్ ఆడుకుంటుంది కదా అని చెప్పేసి వెళ్దాం అనుకున్నాము. ఇక ఫస్ట్ అయితే మేము కుమారి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము, ఎస్ఆర్ నగర్కి. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడైతే డిసైడ్ అయ్యాము ఎక్కడెక్కడికి వెళ్దాము, ఎటు వెళ్దాము అని చెప్పేసి. ఫస్ట్ అయితే లూలు మాల్కి వెళ్దాము అని అనుకున్నాము. లూలు మాల్కి వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు బాల్నగర్లో అక్కడ సిగ్నల్స్ దగ్గర అయితే లేక్ షోర్ అని కొత్త మాల్ అయితే ఓపెన్ చేశారు కదా. అది హైదరాబాద్ బిగ్గెస్ట్ మాల్ అంట. ఎలా ఉంటుందో ఇంకా అన్నీ పెట్టలేదంట, జస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి వెళ్దాం అనుకున్నాము. ఇక మేము రూమ్లోనే తినేసి స్టార్ట్ అయ్యేసరికి అప్పటికే అరౌండ్ మాకు 2:30 అయింది రూమ్లోనే. ఇక ట్రాఫిక్ అయితే నడుచుకుంటూ వెళ్ళినట్టే ఉంది, మామూలుగా లేదు ట్రాఫిక్ అయితే. ఫస్ట్ టైం మేము ఆ ట్రాఫిక్లో అంతసేపు వెయిట్ చేయడం అంటే 3 అవర్స్ పట్టింది మాకు. అది ఎస్ఆర్ నగర్ నుండి మేము బాల్ నగర్ ఆ లేక్ షోర్కి వెళ్ళడానికి అరౌండ్ మాకు 3 అవర్స్ ఆ కార్లోనే టైం పట్టింది. ఇంకా ఫుల్ ఇక కుమారి అయితే 3 అవర్స్లో కార్లోనే నిద్రపోయింది. ఇక మా బిన్ను అటు ఇటు కొంచెంసేపు అడ్డుకున్నది. ఇక కృతిక్ అయితే అన్నయ్య మీద కూర్చున్నాడు. ఇక మేమైతే లేక్ షోర్ ఫైనల్గా అయితే దీని ముందుకు అయితే వచ్చాము. ఇక్కడ యూటర్న్ అయితే ఇక్కడ పెట్టలేదు. ఆ యూటర్న్ కూడా మళ్ళీ కుక్కట్పల్లి వరకు వెళ్ళాము. యూటర్న్ కోసం అయితే కుక్కట్పల్లి వరకు వెళ్ళి యూటర్న్ తీసుకున్నాము. కాకపోతే చూడండి ఎంత క్రౌడ్ ఉందంటే అసలు మామూలుగా లేదు. ఇట్లా నడుచుకుంటూ వెళ్ళినట్టే వెళ్ళినాం, అంత ఘోరంగా ఉందన్నట్టు. హైదరాబాద్లో ఫస్ట్ టైం మేము ఇంతసేపు ట్రాఫిక్లో ఉండడం, ఇన్ని ఇయర్స్ నుండి ఉన్నాము కానీ ఇదైతే ఫస్ట్ టైం. ఇక వెళ్ళిన తర్వాతనైతే అక్కడ ఫుల్ క్రౌడ్ ఉందని చెప్పేసి, ఎందుకంటే మెట్రోకి డైరెక్ట్ ఉంది, బాలనగర్ మెట్రోకి అయితే డైరెక్ట్ ఉంది కాబట్టి అందరూ మెట్రోలో వచ్చి వెళ్తున్నారు. ఫుల్ క్రౌడ్ ఉండేసరికి మాల్లో అసలు కార్స్ ఎవ్వి అలో చేయలేదు. ఇక మేము అంత కష్టపడి అంత దూరం వెళ్ళాము కదా. ఇక యూటర్న్ తీసుకొని అయితే మేము వెళ్ళాము. కాకపోతే అక్కడ మాల్లో అయితే మమ్మల్ని అలో చేయలేదు. అంటే వచ్చిన వాళ్ళు ఎవరిని అలో చేయలేదు, ఎందుకంటే క్రౌడ్ హెవీగా ఉంది. ఇంకా పోలీసులు వాళ్ళందరూ ఉన్నారు. సర్లే మేము ముందుకు అయితే వెళ్ళి పార్క్ చేసేద్దామని అనుకున్నాము. కాకపోతే ఇక ఆడ వీలు కాలేదని చెప్పేసి మేము ఇక్కడైతే నెక్స్ట్ గెలేరియా మాల్కి వచ్చాము, పంజాగుట్ట. ఇక అక్కడ నుండి ఇటైతే వచ్చి ఇక్కడ మిన్నుకి గేమ్స్ ఆడిద్దామని ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చి కొన్ని ఫొటోస్ దిక్కుంటా. ఇక్కడ కొన్ని అయితే ఆఫర్స్ పెట్టారు అన్నీ చాలా. ఇందులో కూడా చాలా క్రౌడ్ ఉంది. కాకపోతే లైటింగ్స్ అంత ఎక్కువ ఏం లేదు, కొంచెం డిమ్గానే ఉంది. క్రిస్మస్ థీమ్ అయితే పెట్టారు. ఇక మా మిన్ను స్టార్ట్ చేసింది, ఇది ఎక్కియు అది ఎక్కియు గేమ్స్ ఆడదాం. ఇక్కడ కార్డ్స్ లేదు మాకైతే. ఇక్కడ చింతల సైడ్ ఉంది కాబట్టి మేము ఇక్కడైతే కార్డ్స్ తీసుకుంటాము. కానీ ఇక అంతకుముందు అయితే అమీర్పేటలో ఉన్నప్పుడు అయితే అక్కడ కార్డు ఉండే. ఇప్పుడు ఇటు సైడ్ షిఫ్ట్ అయ్యాము కాబట్టి ఇక్కడ ఉన్న మాల్స్లో అయితే రాయి చందనే మాల్, టీఎన్ఆర్ వీటిలలో అయితే కార్డ్స్ అయితే ఉన్నాయి మిన్నుకు ఎప్పుడు వెళ్ళినా. ఇక ఇందులో మిన్ను ఒకటి ఏడుచుడు. ఇక ఆడిపి అంటే అప్పటికే కారు ఎక్కంటే ఆ కారు ఎక్కదంట. ఇక వాళ్ళు ఎక్కుతున్నారని ఇక కృతికు మిన్ను ఇద్దరు చూడాలి. ఇక్కడ మిన్ను అయితే చిన్నప్పటి నుండి మేమైతే ఇక మిన్ను చిన్న ఉన్నప్పటి నుండి అయితే ఎస్ఆర్ నగర్లో ఉన్నాం కదా. ఆల్మోస్ట్ ఈ థీమ్స్ ఇందులో అయితే మిన్ను ఒక 30 to 40 టైమ్స్ ఆడచ్చు. అంటే మేము మాల్స్కి ఎన్నిసార్లు వెళ్ళినా మాకే తెలియదు. వీకెండ్ వస్తే వాళ్ళు బోర్ కొడితే వాళ్ళు మాల్కి వెళ్దామని ఇక పైన అయితే కొంచెం ప్లే ఏరియా ఉందని చెప్పేసి మిన్నును అక్కడ నుండి అయితే తీసుకొచ్చాము. ఇక్కడ మిన్ను అయితే గేమ్స్ అయితే ఆడుతుంది. ఆమె ఇక ఓన్గా అదోటి ఇదోటి పెట్టి ఆడుతుంది. ఇక మేము కార్డ్స్ ఏం తీసుకోలేదు కాబట్టి ఆడిపించలేదు. అప్పటికే అంటుంది మిన్ను, మీరే నన్ను ఏం ఆడిపించలేదు, ఉత్తగానే కూర్చుండబెట్టిరంటే, సరే ఇక ఏదో ఒకటి తినిపిస్తలే మిన్ను, ఏదో ఒకటి తీసుకుందాంలే అని అంటే ఇక మిన్ను అయితే ఇందులో పైన ఉన్న ప్రతి ఒక్కటి టచ్ చేసుకుంటూ పోయింది. ఈడ నాకు ఈ గేమ్స్ కావాలి, నాకు ఆ చాక్లెట్స్ కావాలి, మమ్మీ ఇక్కడ రా అక్కడ రా అని చెప్పేసి మొత్తం తీసుకొని వెళ్ళింది. ఇక నైట్ అన్న మూవీకి వెళ్దామని అనుకుంటే ఈ 18 years బిలో ఉన్న వాళ్ళని అయితే కొన్ని మూవీస్కి అలో చేయట్లేదంట కదా ఇప్పుడు వచ్చిన మూవీస్కి. ఇక సర్లే అని చెప్పేసి ఆ మూవీ కూడా వెళ్ళలే. అవతార్ మూవీ వెళ్దాం అనుకున్నాం కానీ ఫస్ట్ హాఫ్ బాగుంది, కొంచెం యావరేజ్గానే ఉంది అని అంటే అవతార్ మూవీకి కూడా వెళ్ళలే. ఇక్కడ గుర్రం మీద కూర్చుంది మిన్ను, భయపడుతూనే ఉంది. ఇక మన కృతిక్ రైడర్ లాగా రైడ్ ఒకటే చేస్తాను. కృతిక్ అస్సలు భయపడాడు, డేర్ అండ్ డాష్. మిన్ను అయితే ప్రతిదానికి భయపడుతుంది, ఏదన్నా ఎక్కిద్దామన్నా కూడా భయపడుకుంటూనే ఉంటుంది. ఇక అక్కడ నుండి అయితే మేము ఫుడ్ సెక్షన్కి అయితే వెళ్ళామన్నట్టు. ఇక ఫుడ్కి వెళ్ళేసి ఏమైనా తింటారా అది అంటే మా మిన్ను లాలీపాప్ దగ్గరికి వెళ్ళింది. ఎప్పుడు వెళ్ళినా ఆ లాలీపాప్స్ ఏముండదు, అది 220 రూపీస్ అంట. అది 5 రూపీస్ లాలీపాప్ దానిలో పెట్టిర్రు, అదే కావాలని ఏడుస్తుంది. నేను ఆర్డర్ పెడతా మిన్ను పద అంటే సరే అని వచ్చింది. ఇంకా అక్కడ బర్గర్ అయితే ఆఫర్ ఉండే, మేము అందరం కలిసి అయితే చికెన్ బర్గర్స్ అయితే తీసుకున్నాము.
చికెన్ బర్గర్ తినేసి ఇక కొద్దిసేపు అయితే ఉన్నాము. ఇక మళ్ళీ వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు. ఇక మేము ఎస్ఆర్ నగర్కి మళ్ళీ కుమారి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. కుమారి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ చాలాసేపు కొద్దిసేపు కూర్చున్నాం. అప్పటికే నైట్ 9 అయింది. ఇక 9 అయింది కదా అని చెప్పేసి మేము కొద్దిసేపు అట్లా కూర్చొని నేను మా ఆయన మా మరిది మా మిన్ను మేమైతే ఇక కార్లో అయితే ఇంటికైతే వచ్చేసాము. మాకు అప్పటికే 9:30 ఇట్లా అయింది. ఇక ఫుడ్ కూడా బయటనే తీసేసుకొని అయితే వచ్చాము. ఫస్ట్ టైం అంటే డిసప్పాయింట్ అయ్యాము. మాల్స్కి వెళ్దామని అనుకోకుండా ఫస్ట్ టైం ఆయన అన్నాడు ఈ మాల్కి వెళ్దామని చెప్పేసి, మేమే వినకుండా మాల్స్ అని చెప్పేసి ఏదో ఇమాజినేషన్ చేసుకొని మేము పోయాము. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.